యూనిటీ మాల్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గలమెత్తారు. ప్రభుత్వ భూమి, కేంద్ర నిధులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. యూనిటీ మాల్ టెండర్లను తక్షణమే రద్దు చేసి మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్లోని రాయ్దుర్గ్లో ప్రతిపాదించిన పీఎం ఏక్తా మాల్ టెండర్లలో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. యూనిటీ మాల్ టెండర్లలో కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ, అనుమానాస్పద నిబంధనలతో ప్రజా వనరులను తాకట్టు పెట్టి ప్రైవేట్ డెవలపర్కు లబ్ధి చేకూరుస్తోందని ఆయన విమర్శించారు. తక్షణమే ఆ టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ప్రాజెక్టుపై తుది నిర్ణయాలు తీసుకోకముందే ప్రైవేటు సంస్థల జేబుల్లోకి వెళ్లే కేంద్ర నిధుల విడుదలను తక్షణమే నిలిపివేయాలని, మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూమి విలువ కాకుండా ఆ ప్రాజెక్టు అంచనా ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూమి విలువ కాకుండా ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు 2059.81 కోట్లని, ఇందులో రేవంత్ సర్కార్ భారీ అక్రమాలకు పాల్పడుతోందని లేఖలో ప్రస్తావించారు. రాయ్దుర్గ్లో అత్యంత విలువైన 6.30 ఎకరాల స్థలంలో 27 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఈ ప్రాజెక్టును తలపెట్టారని, ఇందుకోసం సుమారు 202 కోట్ల కేంద్ర సహాయం మంజూరైందని కేటీఆర్ గుర్తు చేశారు. ఎంపిక చేసిన డెవలపర్ కన్సార్టియంలో వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మెంబర్, అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామిగా ఉన్నాయని కేటీఆర్ వివరించారు. టెండర్ మూల్యాంకనం ప్రకారం ఈ కన్సార్టియం ప్రభుత్వానికి లభించే కనీస వాటా కంటే అదనంగా 18,000 చదరపు అడుగుల గ్రేడ్ ఏ కమర్షియల్ స్థలాన్ని ఇచ్చేందుకు ప్రతిపాదించిందని, దీంతో ప్రభుత్వానికి దక్కే మొత్తం నిర్మిత ప్రాంతం 9.18 లక్షల చదరపు అడుగులకు చేరుతుందని తెలిపారు. ప్రైవేట్ డెవలపర్ మాత్రం కనీసం 18 లక్షల చదరపు అడుగుల స్థలంతో పాటు భవిష్యత్తు ప్రణాళికల ద్వారా వచ్చే అదనపు ప్రాంతాన్ని కూడా పొందే హక్కును కల్పించారని ఆక్షేపించారు. ఖరీదైన ప్రభుత్వ భూమి, కేంద్ర నిధులు మంజూరవుతున్న ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ డెవలపర్కు ఇంత భారీ మొత్తంలో కమర్షియల్ హక్కులు ఎందుకు కల్పిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటాయిస్తున్న విలువ ప్రజలకు దక్కుతోందా లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ఆర్థిక నమూనాపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.